ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఈ రోజుల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి జీవితంలో క్రెడిట్ కార్డు ఒక భాగమైపోయింది. చేతిలో ఒక్క రూపాయి నగదు లేకపోయినా జేబులో క్రెడిట్ కార్డు ఉంటే చాలు, కొండంత ధీమాతో బయటకు వెళ్ళిపోతున్నాం. మరి అలాంటి అత్యవసరమైన కార్డు ఒక్కసారిగా మిస్ అయితే, ఎవరైనా దాన్ని దొంగిలించి గీకేస్తే, అమ్మో, తలుచుకుంటేనే గుండె ఆగిపోయినంత పని అవుతుంది కదా. పర్సులో కార్డు కనిపించకపోతే వచ్చే ఆందోళన, కంగారు అంతా ఇంత కాదు. కానీ అక్కడ మనం కంగారు పడటం కంటే ఎంత వేగంగా నిర్ణయం తీసుకున్నామనేదే ముఖ్యం. ఎందుకంటే క్రెడిట్ కార్డు పోవడం అంటే కేవలం ఒక ప్లాస్టిక్ ముక్క పోవడం కాదు, మీ కష్టార్జితాన్ని, మీ ఆర్థిక స్వేచ్ఛను సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టడమే. ఒక చిన్న పొరపాటు లేదా ఆలస్యం జరిగినా మీ అకౌంట్ ఖాళీ అయిపోవడం ఖాయం. అంతేకాదు, మీ సిబిల్ స్కోరు దెబ్బతిని భవిష్యత్తులో లోన్లు కూడా రావు. మరి క్రెడిట్ కార్డు పోయినప్పుడు వెంటనే ఏం చేయాలి? మీ అకౌంట్ ఖాళీ కాకుండా ఉండాలంటే మీరు పాటించాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్డు దొంగతనానికి గురైనప్పుడు ప్రతి నిమిషం చాలా విలువైనది. చాలామంది కార్డు పోయినప్పుడు ఎక్కడో ఇంట్లోనే ఉందేమో అని గంటల తరబడి వెతుకుతూ కాలక్షేపం చేస్తారు. కానీ సైబర్ దొంగలు నిమిషాల వ్యవధిలోనే అంతర్జాతీయ వెబ్సైట్లలో ఓటీపీ కూడా అవసరం లేకుండా లావాదేవీలు పూర్తి చేయగలరని బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కార్డు మిస్ అయిందని అనుమానం రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి ఫ్రీజ్ లేదా బ్లాక్ ఆప్షన్ ఎంచుకోండి. బ్యాంక్ కస్టమర్ కేర్కు ఫోన్ చేయడం కంటే కూడా ఇది యాప్ ద్వారా బ్లాక్ చేయడం చాలా వేగవంతమైన మార్గం అవుతుంది. ఇది అపరిచిత లావాదేవీలను వెంటనే అడ్డుకుంటుంది. అలానే క్రెడిట్ కార్డు పోయాక మీ పరిధిలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం చట్టపరంగా మీకు శ్రీరామ రక్ష. భవిష్యత్తులో మీ కార్డును ఉపయోగించి ఎలాంటి ఫ్రాడ్స్ జరిగినా ఆ బాధ్యత మీపై పడకుండా ఉండటానికి ఈ కాపీయే ప్రధాన ఆధారం అవుతుంది. సిబిల్ లేదా ఎక్స్పీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోలను సంప్రదించి మీ ప్రొఫైల్పై ఫ్రాడ్ అలర్ట్ పెట్టమని కోరడం చాలా మంచిది. దీనివల్ల మీ కార్డు దొంగిలించిన వారు మీ పేరు మీద కొత్తగా ఎలాంటి లోన్లు కానీ వేరే కార్డులు కానీ తీసుకోకుండా అడ్డుకోవచ్చు. కార్డు బ్లాక్ చేసిన తర్వాత కూడా ఒకసారి మీ పాత ట్రాన్సాక్షన్ల హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించండి. మీ ప్రమేయం లేకుండా ఏదైనా చిన్న తేడా కనిపించినా వెంటనే బ్యాంకుకు ఈమెయిల్ ద్వారా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు పంపాలి. భవిష్యత్తులో ఏవైనా కోర్టు వివాదాలు వస్తే ఈ ఈమెయిల్స్ కీలక సాక్ష్యాలుగా మారుతాయి. పాత కార్డును శాశ్వతంగా రద్దు చేసిన తర్వాత బ్యాంకు నుంచి కొత్త కార్డు కోసం అప్లై చేసుకోండి. కొత్త కార్డు మీ చేతికి రాగానే పాత పిన్ నెంబర్లను అస్సలు వాడకండి. పూర్తిగా కొత్త పిన్ నెంబర్, కొత్త సెక్యూరిటీ సెట్టింగ్స్ సెటప్ చేసుకోవడం ఎంతైనా సురక్షితం. చూశారు కదా, క్రెడిట్ కార్డ్ అనేది అవసరానికి ఆదుకునే అద్భుతమైన ఆర్థిక అవసరం మాత్రమే కాదు, బాధ్యతాయుతంగా వాడితే రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్లు కూడా ఇస్తుంది. కానీ దొంగల చేతికి చిక్కినప్పుడు అది ఒక టైం బాంబు లాంటిది. అందుకే జేబులో ఎప్పుడూ అవసరమైన కార్డులు మాత్రమే ఉంచుకోండి. అపరిచిత వ్యక్తులకు మీ కార్డు వివరాలు, ఓటీపీలు ఎప్పుడు చెప్పకండి. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే ఆర్థిక నష్టాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ మనీ ఛానల్.